పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. రాజకీయ నాయకులకు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. అంటే రోజు యాక్టివిటీస్, అంటే వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏంటి అనేది కూడా పూర్తిగా అప్డేట్ చేసుకోవడానికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కోసం స్పెషల్ గా పర్సన్స్ ని పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాని మెయింటైన్ చేసుకుంటున్న పరిస్థితి. ఇది అందరికీ తెలిసిందే. చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు పూర్తిగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం ఇప్పుడు కామన్ గా మారిపోయింది. అట్లాగే ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి రాములమ్మ అనుకోండి, విజయశాంతి అనుకోండి, తనకు కూడా గతంలో సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానంటూ ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి రావడం, విజయశాంతి గారి కోసం సోషల్ మీడియాని నేను మెయింటైన్ చేస్తాను అంటూ చంద్రకిరణ్ రెడ్డి, అతని పేరు వచ్చేసి చంద్రకిరణ్ రెడ్డి, గతంలో అంటే ఆమె బీజేపీలో ఉన్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వడం, ఆ తర్వాత సరే నీ పనితనం ఎట్లా ఉంది చూస్తాము, ఆ తర్వాత నీకు ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారట విజయశాంతి, అట్లాగే విజయశాంతి హస్బెండ్ శ్రీనివాస్. సో వీళ్ళిద్దరిని మాట్లాడుకున్న తర్వాతనే ట్రయల్ బేస్ మీదనే ఆయనకు కొన్ని రోజుల పాటు విజయశాంతి గారి సోషల్ మీడియా మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే తప్పైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా దీన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి, నేను విజయశాంతి గారి కోసము ఇట్లా సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తున్నాను కాబట్టి చాలా మంది ప్రముఖుల దగ్గరికి వెళ్ళి ఇది నేను చేస్తున్నాను చూడండి, నేను విజయశాంతి గారి కోసం సోషల్ మీడియా కోసం వర్క్ చేస్తున్నాను అంటూ మిగతా వాళ్ళ దగ్గర నుంచి వర్క్స్ అన్ని తీసుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి బాగానే డబ్బులు వసూలు చేయడం, ఆ తర్వాత కొన్ని వర్క్స్ కూడా ఆయన తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే తను చాలా డేస్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినరు. ఆ తర్వాత సోషల్ మీడియా కొన్ని డేస్ పాటే ఆయన మెయింటైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వేరే అతనికి అంటే పని నచ్చిందా నచ్చలేదా ఆ విషయాలు అయితే మనకు తెలియదు. బట్ ఆయన కాదు ఇప్పుడు విజయశాంతి గారి సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తోంది, సమ్ అదర్ వ్యక్తికి మెయింటెనెన్స్ కోసం ఇచ్చేశారు. ఇప్పుడు చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఎవరైతే విజయశాంతి గారి కోసం ఓన్లీ ట్రయల్ బేస్ మీద ఎప్పుడైతే ఈ వర్క్ చేసిందో, ఇప్పుడు ఆ వర్క్ ని అడ్డం పెట్టుకొని మీరు నాకు డబ్బులు చెల్లించలేదు, నేను ఇన్ని డేస్ మీకు వర్క్ చేశాను, అయినా సరే మీరు నాకు డబ్బులు చెల్లించట్లేదు అంటూ బెదిరించడమే, ఏకంగా విజయశాంతి అట్లాగే విజయశాంతి భర్త శ్రీనివాస్ ని బెదిరించడం స్టార్ట్ చేశాడు. మిమ్మల్ని చంపేస్తాను, అతి కిరాతకంగా చంపేస్తాను అంటూ బెదిరింపులకు దిగినటువంటి సిచ్యువేషన్. వాట్సాప్ ద్వారా అట్లాగే కాల్స్ ద్వారా వీళ్ళిద్దరిని కూడా థ్రెటన్ చేసినట్టుగా ఇప్పుడు ఏకంగా వీళ్ళు పంజాగుట్ట పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన చాట్ చేసింది పూర్తిగా అన్ని ఆధారాలతో సహా విజయశాంతి గారిని కావచ్చు, లేదంటే భర్తని కావచ్చు, శ్రీనివాస్ ని కావచ్చు, ఆయనను బెదిరించినట్టుగా పూర్తిగా ఆధారాలతో సహా సబ్మిట్ చేయడం, అట్లాగే గతంలో ఈయన సోషల్ మీడియా మెయింటైన్ చేసింది ఎన్ని రోజులు, ఏంటి, అసలు నచ్చిందా నచ్చలేదా, ఇవన్నీ విషయాలను కూడా పోలీసులకు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన బెదిరింపుకు దిగాడు కాబట్టి నిజంగానే ఈయన థ్రెటన్ చేస్తున్నాడా? ఎందుకంటే మొన్ననే ఎమ్మెల్సీగా విజయశాంతి అయ్యారు కాబట్టి ఇది నిజంగా థ్రెటనింగా, లేకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం, మేబీ చెప్పలేం. ఇట్లాంటి బెదిరింపు కాల్స్ ఒక్కొక్కసారి నిజం కూడా కావచ్చు అని ముందు జాగ్రత్తగా వీలైతే పోలీసులకు ఆశ్రయించడం అయితే జరిగింది విజయశాంతి అండ్ విజయశాంతి భర్త. సో వెళ్ళి ఇప్పుడు చంద్రకిరణ్ రెడ్డి మీద కేసు అయితే ఫైల్ చేశారు. ఇప్పుడు పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎంతమంది ప్రముఖులకు ఇట్లా సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసిండు, ఇంకెవరినైనా ఇట్లనే బెదిరించిండా, ఎంత మేర వీళ్ళ దగ్గర వసూలు చేశాడు, మీ బండారం మొత్తం బయట పెడతాను, నా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి, మీరు ఏమేం చేశారో నా దగ్గర ఉన్నాయి, కాబట్టి మీ బండారాన్ని అంతా బయట పెడతాను, నాకు డబ్బులు ఇవ్వకపోతే అని బెదిరిస్తున్నట్టుగా ఇప్పుడు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఇంకా వేరే ప్రముఖులకు కూడా ఇట్లనే ఏమైనా బెదిరింపు చేశాడా చంద్రకిరణ్ రెడ్డి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన చేస్తున్న వర్క్ ఏంటి, మరి ఇంకా ఏ ప్రముఖులకు చేశారు, వాళ్ళకి ఇట్లాగే ఏమైనా థ్రెటనింగ్ ఏమైనా చేశాడా ఏంటి అనే కోణంలో పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈవెన్ ప్రధాని
నరేంద్ర మోడీకి కూడా ఇట్లా బెదిరింపులకు దిగడం, బెదిరింపు కాల్స్ చేయడం, అట్లాగే రాజా సింగ్ కి కూడా ఇట్లాగే బెదిరింపు చేయడం ఇట్లా కామన్ గా మారిపోయినటువంటి సిచ్యువేషన్. కానీ వీళ్ళు వివిఐపికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మేబీ చెప్పలేము, అంటే కీడెంచి మేలెంచాలు అని అంటారు కాబట్టి ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, ఎవరు ఎట్లా దాడి చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ లో ఈ కేసును కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం అయితే జరిగింది. పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. పోలీసుల అదుపులో చంద్రకిరణ్ రెడ్డి ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో కేసుని పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత మరి ఈ కేసుకి సంబంధించిన నిజానిజాలైతే బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లా వివిఐపీస్ ని బెదిరింపు కాల్స్ చేయడం, ఇట్లాంటివి చేయడం చట్టరీత్యా నేరమే కాదు, వాళ్ళకి శిక్ష కూడా గట్టిగానే పడుతుందని పోలీసులు అయితే చెప్తున్నారు.